హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఈరోజు ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో పార్ట్ అయిన థర్డ్ పార్ట్ వీడియోని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో 3 టైప్స్ ఉండడం జరుగుతుందని మీతో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. మేజర్గా ఫస్ట్ వన్ వచ్చి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెట్ మ్యూచువల్ ఫండ్, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్. తర్వాత ఈ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ని ఫర్దర్ డివిజన్ చేయడం జరిగిందండి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఫర్దర్గా ఇంకా డివిజన్స్ ఉన్నాయి. ఇంకా 7 టైప్స్ వరకు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉండడం జరిగిందండి. ఫస్ట్ వన్ వచ్చి స్మాల్ క్యాప్, తర్వాత సెకండ్ మిడ్ క్యాప్, థర్డ్ వన్ వచ్చి లార్జ్ క్యాప్, ఫోర్త్ మల్టీ క్యాప్, సెక్టరల్, తర్వాత ఇండెక్స్ ఫండ్స్, ఈఎల్ఎస్. ఈ మేజర్ 7 టైప్స్ కూడా మీకు పర్టికులర్గా ప్రతి ఒక్క టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ని వీడియో చేయడం జరుగుతుందండి. ఓకేనా. మనం ఆల్రెడీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వీడియో అనేది ఎస్టర్డే మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీకు ఐకార్డ్స్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అయితే ఈరోజు మన ఈ వీడియోలో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందామండి. అసలు ఈ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో అసలు ఒక బేసిక్ ఐడియా అనేది మీరు తెలుసుకోవాలండి. అంటే మీరు ఒక యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్గా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ అప్డేట్, మీ రిస్క్ అప్డేట్ బేస్ చేసుకుని రివార్డ్ని బేస్ చేసుకుని ఎందులో ఇన్వెస్ట్ చేయాలో ఒక బేసిక్ ఐడియాని మీకు తెలుసుకోవాలండి. ఓకేనా. అసలు ఈ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ కానీ ఎలా కేటగరైజ్ చేస్తారంటే అండి, మేజర్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది అంటే 3 టైప్స్ కింద డివిజన్ చేయడం జరిగిందండి. అంటే అందులో వచ్చి అంటే ఇది ఎవరు డివిజన్ చేశారంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా డివైడ్ చేయడం జరిగిందండి. అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఓకేనా. బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ సార్. ఓకేనా. అంటే ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే వాల్యూ ఆఫ్ ద కంపెనీ, ఆ కంపెనీ యొక్క వాల్యూని అంటే ప్రజెంట్ కంపెనీ యొక్క షేర్స్ ఉంటాయి కదండి. అంటే కంపెనీ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంత కన్సిడర్ చేసి ఓవరాల్ ఈ వాల్యూ ఎంత వస్తుందో దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది డివిజన్ చేయడం జరిగిందండి. ఓకేనా. ఈ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోనండి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ యొక్క ఫండ్ మేనేజర్ ఉంటాడు కదా, మేజర్గా మిడ్ క్యాప్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందండి. అసలు ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి, అసలు ఈ మిడ్ క్యాప్స్ని ఎలా కేటగరైజ్ చేశారు, ఆ పాయింట్ గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుసుకునేది అది అసలు ఏ కంపెనీస్ని మిడ్ క్యాప్ కంపెనీస్లో పిలుస్తుంటారు, అసలు ఏ కంపెనీస్ని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అసలు జనరల్గా 2018 బిఫోర్ వర్క్ ఏమైంది, బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ ఫండ్ మేనేజర్స్ ఏం చేసేవారంటే ఓకే అంటే లెస్ దాన్ కాకుండా అంటే 5,000 crores టు 10,000 crores, అంటే లెస్ దాన్ 5,000 ఉంటే స్మాల్ క్యాప్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. అబౌవ్ 5,000 crores టు 10,000 crores ఏమయ్యేది మిడ్ క్యాప్ కింద కన్సిడర్ చేయడం జరిగిందండి. ఓకేనా. తర్వాత సెబీ ఏం చేసిందంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 2018లో ఈ సిస్టమ్ మొత్తం కూడా అంటే గందరగోళంగా ఉందని చెప్పి ఈ మొత్తం సిస్టమ్ అంతా కూడా మార్చడం జరిగిందండి. అంటే బేస్డ్ ఆన్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఏం చేసిందంటే కంపెనీ యొక్క షేర్స్ని లిస్ట్ చేయడం జరిగిందండి. 1 to 100 లేకపోతే 101 to 250, 250 అబౌవ్. ఈ బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ సెబీ ఏం చేసిందంటే అండి లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కంపెనీస్ని ఈ మిడ్ క్యాప్ కింద కన్సిడర్ చేయండి, లేకపోతే స్మాల్ క్యాప్స్ కింద కన్సిడర్ చేయండి అని చెప్పి. ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం పాయింట్స్ ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ని 1 to 100 ఏమైతే సెబీ లిస్ట్ చేసిందో, మీకు లిస్ట్ కావాలనుకుంటే మీరు వెళ్ళి సెబీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. లిస్ట్ మొత్తం వస్తుంది మీకు కావాలంటే. ఓకేనండి. అంటే 2000 ఏం చేసింది సెబీ న్యూ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగిందండి 2018లో. అంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అన్నీ కూడా కేటగిరైజ్ చేయడం కోసం లార్జ్ క్యాప్ సెగ్మెంట్ని ఎలా డిఫైన్ చేసిందంటే ఇందులో స్టాక్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ర్యాంక్ చేయడం జరిగిందండి. ఓకేనా. అంటే 1 to 100 షేర్స్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీస్ ఉంటాయి కదా, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే వీటిలో డిఫైన్ చేయడం జరుగుతుందని చెప్పి ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు కూడా. అంటే 1 to 100 కంపెనీస్. ఓకేనండి. తర్వాత మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ మిడ్ క్యాప్ సెగ్మెంట్ని ఎలా డిఫైన్ చేశారంటే స్టాక్స్ని బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ డివిజన్ కూడా చేయడం జరిగిందండి. అంటే 101 to 250 షేర్స్. ఈ లిస్ట్ మొత్తం కూడా మిడ్ క్యాప్ కంపెనీస్ కింద డివిజన్ చేయడం జరిగిందండి. మీరు ఈ మిడ్ క్యాప్ కంపెనీకి సంబంధించిన ఇండెక్స్ చూడాలనుకుంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అని కొడితే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందండి. ఓకేనా. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అసలు ఏముంటాయి అందులో అనేది.
తర్వాత థర్డ్ వన్ వచ్చి స్మాల్ క్యాప్ కంపెనీస్ అండి. స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే అబౌవ్ 251 అంటే లిస్ట్ ప్రకారం షేర్స్ లిస్ట్ ఉంటుంది కదండి. ఆ అబౌవ్ 251 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ కింద కన్సిడర్ చేయడం జరిగిందండి. ఓకేనా. అంటే అసలు యాక్చువల్లీ ఈ పాయింట్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాలి. నేను స్మాల్ క్యాప్ వీడియోలోనే మీకు చెప్పాల్సింది ఉంది, అక్కడ నేను స్కిప్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా నేను చెప్పాల్సిందే అక్కడ, ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. ఓకేనా. తర్వాత మనం అసలు ఏ పర్సను ఈ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే, ఒక పర్సన్ బేస్డ్ ఆన్ ద రిస్క్ రివార్డ్స్ బేస్ చేసుకుని ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు లేకపోతే ఎందులో ఇన్వెస్ట్ చేయకూడదో మాట్లాడుకోవచ్చు అండి మనం. అంటే ఒక ఇన్వెస్టర్ బేస్డ్ ఆన్ ద రిటర్న్ అండి. అంటే ఒక రిస్క్ తీసుకోవాలనుకుంటే, ఎక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ రివార్డ్ కావాలనుకుంటే స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాడు. అదే మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలంటే మోడరేట్ రిస్క్ ఉండడం జరుగుతుందండి. అంటే మోడరేట్ రిస్క్ ఉన్నప్పుడు మోడరేట్ రిటర్న్ ఉండడం జరుగుతుంది. అంటే మోడరేట్ అంటే ఏంటంటే ఇప్పుడు అటు హై కాదు, లో కాదు, అంటే మీడియం రిస్క్ ఉన్నప్పుడు మీడియం రిటర్న్ ఉండడం జరుగుతుందండి. ఓకేనా. ఒక ఐడియా అర్థమైందండి మీకు. ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బేస్డ్ ఆన్ ద రిస్క్ అప్డేట్ ఆఫ్ ద సచ్ ఇన్వెస్టర్ అండి. మీ యొక్క రిస్క్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. తర్వాత మనం కొన్ని థింగ్స్ని మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఒక మిడ్ క్యాప్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఏంటంటే ఒక బిగినర్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఓకేనా. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చి ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటాడో అతను మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ సార్. ఓకేనా. తర్వాత అడ్వాన్స్డ్ ఇన్వెస్టర్ అంటే మార్కెట్ని అర్థం చేసుకొని 1 to 3 years కానీ 4 to 5 years కానీ మార్కెట్ అనుభవం ఉందనుకోండి, స్టాక్ మార్కెట్ అనుభవం అంటే అతనికి తెలుస్తుంది. ఓకే, మార్కెట్ ఇలా రియాక్ట్ అయితే ఏమవుతుంది, ఇలా టైంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు అనేది మొత్తం అతనికి తెలుస్తుందండి. అతను ఏం చేస్తుంటాడు అంటే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందండి. అతనికి తెలుసు ఏంటి రిస్క్ ఉంటుంది, ఖచ్చితంగా రివార్డ్ అట్లే ఉంటుంది అని చెప్పి. ఓకేనా. ఇక్కడ తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకోవాలండి, ఎక్స్పెన్స్ రేషియో గురించి. ఈ పాయింట్స్ అనేవి యాక్చువల్గా లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగిందండి, ఈ వీడియోలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అంటే మీరు గుర్తుంచుకోవాలండి, మేజర్గా యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్గా ఈ పాయింట్స్ స్మార్ట్ థింగ్స్ టు కన్సిడర్ అని చెప్పి మీరు ఒక మైండ్లో ఐడియా ఉంచుకుంటే కనుక మీకు వీటి గురించి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండడం జరుగుతుంది సార్. ఓకేనా. అంటే ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే అండి, మీ అమౌంట్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ యొక్క ఫండ్ మేనేజర్ ఉంటాడు కదా, ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే కంపెనీ యొక్క బెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతే ఉన్నాయో, లేకపోతే తర్వాత మార్కెట్ రీసెర్చ్ చేసి అతను బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయి అంటే అతని టీంతో మొత్తం రీసెర్చ్ చేస్తాడంటే ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ ఇవన్నీ కూడా అతను పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసి బెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బెస్ట్ కంపెనీస్ ఏమున్నాయో వాటిని కన్సిడర్ చేసి ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందండి. అలా ఇన్వెస్ట్ చేసినందుకే మీ దగ్గర నుంచి సెట్ అయిన అమౌంట్ అతను ఎక్స్పెన్స్ రేషియో కింద చార్జ్ చేయడం జరుగుతుంది సార్. ఓకేనా. అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే మ్యాక్సిమం 2.5% మించి మీరు ఎక్స్పెన్స్ రేషియో చార్జ్ చేయకూడదని రూల్ పెట్టింది. అంటే ఇక్కడ ఏంటంటే మీకు టిప్ సార్, ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక మీకు తెలుస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో ఆల్వేస్ లోయర్ ఎక్స్పెన్స్ రేషియో తీసుకోవాలని. యాజ్ బిగినర్గా చెప్తున్నాను, అంటే బిగినర్స్ చూస్తే కనుక వీడియో ఏంటంటే మీరు ఆల్వేస్ లోయర్ ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్స్ని మీరు కన్సిడర్ చేయాలి సార్. అంటే క్వాలిటీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి, వాటిలోనే క్వాలిటీ మీరు ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుంది సార్. ఓకేనా. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు వాటిని వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏఎంసీస్ అని మీరు కన్సిడర్ చేయాలి సార్. ఓకేనా. ఎందుకంటే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ రికార్డ్ ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు బెస్ట్ పిక్స్ చేస్తుంటారు స్టాక్స్ని. అర్థమైందంటే ఎందుకు ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళే మీరు మేజర్గా సెలెక్ట్ చేసుకోవాలండి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఓకేనండి. ఈ అమౌంట్ని మీకు దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారండి వీళ్ళే. ఇలా ఛార్జ్ చేసేది ఎక్స్పెన్స్ రేషియో అండి. అంటే ఆల్వేస్ సెలెక్ట్ లోయర్ ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్స్. ఓకేనండి, సింపుల్గా. తర్వాత మనం రిస్క్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రిస్క్ మనం ఆల్రెడీ ఇందాక కూడా మాట్లాడుకున్నాం, మోడరేట్ రిస్క్ ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు స్మాల్ క్యాప్లో కానీ లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, స్మాల్ క్యాప్లో అగ్రెసివ్గా మీరు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. సో లార్జ్ క్యాప్లో అవసరం లేదు, కన్జర్వేటివ్ రిస్క్ ఉండడం జరుగుతుంది సార్ అక్కడ. అంటే ఇక్కడ మోడరేట్ రిస్క్ ఉండడం జరుగుతుంది ఇందులో ఈ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో యాజ్ కంపేర్ టు ద స్మాల్ అండ్ లార్జ్ క్యాప్స్. ఓకేనండి. తర్వాత రివార్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇక్కడ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనేది మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే
రిస్క్ మరీ ఎక్కువగా ఉండదు, మరీ లోగా ఉండదు. అంటే కొంతమంది ఇన్వెస్టర్స్ లైక్ చేస్తారు మీడియం రిస్క్ ఉండాలి, మీడియం రివార్డ్ ఉండాలి అని. ఇలాంటి ఇన్వెస్టర్స్ అందరికి కూడా మిడ్ క్యాప్ అనేది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అండి. అంటే స్మాల్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ కంపారిజన్ చేసుకున్నప్పుడు మిడ్ క్యాప్ అనేది మోడరేట్ రిస్క్ రివార్డ్ ఉండడం జరుగుతుంది సార్. అంటే మీరు మీ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేసినా లేదా లార్జ్లో చేసినా లేదా మిడ్ క్యాప్లో చేసినా మీరు ఆల్వేస్ మ్యూచువల్ ఫండ్స్ మీకు గుడ్ రిటర్న్ కావాలనుకుంటే ఇన్వెస్టర్స్ అందరికీ కూడా హోల్డింగ్ పీరియడ్ కనీసం 15 to 20 years ప్లస్సే ఉండాలి సార్. ఓకేనా. ఒక మీరు బెనిఫిట్ పొందాలనుకోండి మ్యూచువల్ ఫండ్స్ నుంచి, నా సజెషన్ ఏంటంటే నియర్లీ మీరు ఒక 30 years ప్లస్ పెడితేనే బెటర్ సార్. మీరు అప్పుడే దాని యొక్క ఫ్రూట్స్ని మీరు తీసుకోగలుగుతారు. ఓకేనండి. షార్ట్ టర్మ్కి మీరు ఇన్వెస్ట్ చేస్తే శుద్ధ వేస్ట్ అండి మ్యూచువల్ ఫండ్స్. ఓకేనా. ఐడియా పాయింట్ని మాత్రం మీరు మైండ్లో ఉంచుకోవాలి సార్. ఓకేనా. తర్వాత ఈ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అనేవి మీ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పడితే మాట్లాడుకుందామండి. మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ని హోల్డ్ చేస్తారు సార్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 20 years హోల్డ్ చేశారనుకోండి ఈ రోజు నుంచి. ఆ 20 years తర్వాత మీరు అమ్మడం జరుగుతుంది కదా మిడ్ క్యాప్ని. ఈ మిడ్ క్యాప్ అమ్మినప్పుడు మీకు వస్తుంది కదా ఒక లాభం. ఆ లాభంని ఏం చేస్తారంటే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది సార్. ఓకేనా. యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఓకేనా. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఎలా పడుతుందంటే అండి బేస్డ్ ఆన్ యువర్ హోల్డింగ్ పీరియడ్ సార్. అంటే ఇక్కడ మీ హోల్డింగ్ పీరియడ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ అంటారు సార్, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ కానీ లేకపోతే హోల్డింగ్ పీరియడ్ అని. మీ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ ఏంటి ఇక్కడ నుంచి అంటే మీ ఫస్ట్ ఇయర్ నుంచి 20th year అంటే నియర్లీ 20 years ఉన్నాయి కదా. ఈ 20 yearsని హోల్డింగ్ పీరియడ్ అంటారు సార్. ఓకేనా. అంటే మీరు ఈ హోల్డింగ్ పీరియడ్ బేస్ చేసుకుని ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో. ఒకవేళ అలా లేకపోతే మీరు తీసుకోకుండా కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది దించడం జరుగుతుంది సార్. ఓకేనా. అంటే ఈ బేస్ ఆఫ్ హోల్డింగ్ పీరియడ్ ఉంది కదా, ఇన్ కేస్ మీరు 20 years తర్వాత అమ్మితే కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది లేవి చేయడం జరుగుతుందండి. అంటే జనరల్గా 20% అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈక్విటీ మార్కెట్స్లో కానీ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళకి 10% వరకే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది విధించడం జరుగుతుంది సార్. అంటే మీకు అప్ టు 1 lakh వరకు మీకు ఎగ్జామ్షన్ సార్. మీరు ఏ ట్యాక్స్ పే చేయక్కర్లేదు. అంటే వితౌట్ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అబోవ్ 1 lakh ఎర్నింగ్స్ అనేవి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా 10% ఓవర్ అబోవ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకవేళ మీరు లెస్ దాన్ 1 yearలో మీరు అమ్మితే కనుక అది ట్యాక్స్ ఎలా పడుతుందంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేస్తారు సార్. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే లెస్ దాన్ 12 months హోల్డింగ్ పీరియడ్ని బిలో మీరు సెల్ చేస్తే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కన్సిడర్ చేస్తారు సార్. అంటే బియాండ్ 1 year అబోవ్ మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లోకి రావడం జరుగుతుందండి. ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత అంటే అండి 15% సార్. ఓకేనండి. అసలు మీరు ఈ అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు అనాలిసిస్ చేయాల్సిన పని ఉంటుందండి. అంటే మీ ఫండ్ మేనేజర్ అట్లా అనాలిసిస్ చేస్తాడు బెస్ట్ కంపెనీస్ ఏముంటాయో. కానీ ఇక్కడ మీ పని ఏంటి, బెస్ట్ ఎక్స్పెన్స్ రేషియో అంటే మీరు లోయర్ ఎక్స్పెన్స్ రేషియో ఎవరు ఉన్నారు, బెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏమున్నాయి, అలాగే రివార్డ్స్ ఇస్తున్న బెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే రిటర్న్స్ ఇస్తుంటాయి కదా, బెటర్ రిటర్న్స్ ఏ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తాయో మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనండి. ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసుకొని బిఫోర్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సార్. ఓకేనా. తర్వాత మనం బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయో మనం చూసుకోవాలి సార్. మీరు వెళ్ళి మీ బ్రోకర్ అకౌంట్స్లో కానీ పేటిఎం మనీ కానీ జీరోదో కాయిన్ కానీ అప్ స్టాక్స్లో కానీ మీరు వెళ్ళి కొట్టితే సర్చ్ ఇంజిన్లో మీకు వస్తుంది సార్. బెస్ట్ ఇవి ఉన్నాయి ప్రెజెంట్. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ కానీ స్మాల్ సెబీ కానీ సెబీ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని కొడితే వస్తుంది సార్. కోటక్ కానీ యాక్సిస్ కానీ టాటా కానీ నిప్పాన్ ఇండియా కానీ ఐసిసి ప్రుడెన్షియల్ కానీ వీటిలన్నిటిని కూడా మీరు లిస్ట్ కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అక్కడ బెస్ట్ పెర్ఫార్మింగ్ మీ సెలెక్షన్స్ చేసుకోండి మీ పారామీటర్ బేస్ చేసుకుని. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే సపోర్ట్గా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్ లాస్ట్గా ఒక పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి, టెలిగ్రామ్ ఛానల్ లింక్. ఈ లింక్లో మీరు వెళ్ళి జాయిన్ అయితే కనుక మార్కెట్ అప్డేట్స్ గురించి మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుందండి.
ట్యాక్స్ టిప్స్ కానీ, తర్వాత ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కానీ, అంటే కాల్స్ కట్ ఇవ్వడం జరగదు సార్ మీకు. తర్వాత వచ్చి నేను అకౌంట్స్ ఓపెన్ చేయమని కూడా నేను అడగను అకౌంట్స్ కింద, ఐ మీన్ నా రిఫరల్స్ కింద గట. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.